హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 సీజన్ మొదలైపోయింది. కానీ కొన్ని జట్లపై అభిమానులు ఆందోళన, విమర్శలు, ఆశలు, అనుమానాలు ఉప్పొంగిపోతున్నాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ సరి చేసుకోకపోతే ట్రోఫీ మళ్ళీ దూరం అవుతుందా? లక్నో ఫ్రాంచైజీ ప్రవర్తనపై నెటిజన్లు ఎంతకింత ఫైర్ అవుతున్నారు? ఆర్సీబీ తీసుకొచ్చిన 10 కోట్ల బౌలర్ ఎందుకు గ్రౌండ్కి రాలేదు? ఇక ముంబై ఇండియన్స్కు 13 ఏళ్లుగా వెంటాడుతున్న ఆ శాపం ఈసారి కూడా కొనసాగనుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐపీఎల్ 2025 సీజన్లో టైటిల్ రేస్లో నిలుస్తుందనే జట్లు ఎన్నో ఉన్నాయి, కానీ అందరి చూపు ఒక్క జట్టుపైనే ఉంది. అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్. గత ఏడాది విధ్వంసకర బ్యాటింగ్తో మిగతా జట్లకు వణుకు తెప్పించిన ఎస్ఆర్హెచ్ చివరి దశలో ఒక్క తడబాటు కారణంగా టైటిల్ను చేజార్చుకుంది. ఈసారి ఆ తప్పును మళ్ళీ చేయాలనుకుంటుందా? ప్రతి ఆటలో పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. అందుకే వేలంలో ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ లాంటి సూపర్ టాలెంటెడ్ ప్లేయర్ను తీసుకుంది. బ్యాటింగ్లో ఇప్పుడు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వీళ్లకు తోడుగా ఈ కొత్త జాగ్రత్తలు కూడా తీసుకుంటే జట్టు చాలా దృఢంగా మారుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ 3 లోపాలు ఎస్ఆర్హెచ్కు మరోసారి ట్రోఫీని దూరం చేసే ప్రమాదం ఉండొచ్చని అనిపించడమే ఆందోళనకు గురిచేస్తుంది. ఆ 3 ఏమిటో తెలుసుకుందామా? నెంబర్ 1, లోయర్ ఆర్డర్ లోటు. గత ఏడాది ఫినిషింగ్లో జట్టుకు పెద్ద సమస్య లేదు, కానీ ఇప్పుడు అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు వేరే జట్టుకు వెళ్ళిపోయారు. వారిని భర్తీ చేసి వాళ్లను వేలంలో తీసుకోకపోవడం పెద్ద మైనస్. సరిగ్గా చూసినట్లయితే 7వ స్థానంలో కెప్టెన్ కమిన్స్ ఒక్కడే బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకి అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అథర్వ టైడే, సచిన్ బేబీ, అంకిత్ వర్మ వీళ్ళెవ్వరూ ఫినిషర్గా రాణించిన వారు కాదు. అభినవ్ మనోహర్ స్పిన్నర్లపై రాణించిన పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. నెంబర్ 2, ఆఫ్ స్పిన్నర్ లోటు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్లో ఆఫ్ స్పిన్నర్ అనేది చాలా పెద్ద మిస్సింగ్ పీస్. జంపా, రాహుల్ చాహర్ లెగ్ స్పిన్నర్లు ఉన్నారు, కానీ ఫింగర్ స్పిన్నర్ ఎవరు? లెఫ్ట్ హ్యాండర్లపై రూల్ చేసే స్పిన్నర్ లేకపోతే ఎంతటి పక్కా బౌలింగ్ ప్లాన్ ఉన్నా అది నీరసమే అవుతుంది. కమింది మెండిస్ మాత్రమే ఆప్షన్, కానీ అతన్ని ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వాడతారు? ఈ సమస్య ఎస్ఆర్హెచ్ గెలుపుకు అడ్డం కావచ్చు. నెంబర్ 3, బ్యాకింగ్ ఆన్ టాప్ ఆర్డర్. ఎస్ఆర్హెచ్ ఆట అంత స్ట్రాంగ్గా ఉంటుందంటే దానికి కారణం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ వీళ్ళ దెబ్బకు ప్రత్యర్థులు గజగజ వణికిపోతారు. కానీ ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఇప్పుడున్న లోయర్ ఆర్డర్ పరిస్థితి చూస్తే చివరిలో తిరిగి ఫైట్ ఇచ్చే ఆటగాళ్లే లేరు. ఆ సమయంలో ఎస్ఆర్హెచ్ కావాల్సింది ఫినిషింగ్ ఫైట్. అదే లేకుంటే మరోసారి ఫైనల్ దూరమే. మొత్తంగా చూస్తే ఎస్ఆర్హెచ్ చాలా బలంగా ఉంది, కానీ ఈ 3 అంశాలు లోపాలుగా కనిపిస్తున్నాయి. ఆటలో ఈ చిన్న లోపాలే పెద్ద ప్రమాదాలు తీసుకువస్తాయి. మరి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ దీన్ని పట్టించుకుంటుందా? ఈ లోట్లను పూరించగలిగే స్ట్రాటజీతో వస్తుందా, లేక మరోసారి మన ఆశలను ఆగమనంలోనే నిలబడతాయా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఐపీఎల్ 2025 మొదలు కాకముందే ఒక ఫ్రాంచైజీ మీద అభిమానుల ఆగ్రహం ఉప్పొంగిపోతుంది. అదే లక్నో సూపర్ జైంట్స్. ఇంతకంటే చెత్తగా ప్రవర్తించే ఫ్రాంచైజీ ఉండదని నెటిజన్లు కొండ బద్దలు కొట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? 7.5 కోట్ల రూపాయలకి దక్కించుకున్న స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్తో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇంటర్వ్యూలో ఏం జరిగిందో తెలుసా? నీ జీవితంలో పెద్ద హార్ట్ బ్రేక్ ఏది అని అడగడమే కాదు, గుజరాత్, పంజాబ్, వరల్డ్ కప్స్, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి ఓటమిని మళ్ళీ గుర్తు చేస్తూ పక్కా జాబితా పెట్టి ప్రశ్నలు వేశారు. ఇంకా మళ్ళీ అడుగుతుంటే మిల్లర్ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. కానీ ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ప్రశ్నలు వేస్తూ ఆటలాడాడు. లక్నో ఫ్రాంచైజీ ఆ వీడియోను షేర్ చేస్తూ ఇకపై మిల్లర్కు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే ఈసారి మేమే విజేతలమని క్యాప్షన్ పెట్టింది. అందులోనే వాళ్ళ దురహంకారం, దృక్పథం స్పష్టమైంది. ఇదే విషయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ విమర్శల వర్షం. ఇది ఫన్ కాదు, ఆటగాడిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. డబ్బు పెట్టి ఆటగాడిని కొన్నామంటే వాళ్ళను అవమానపరచడం రైట్ కాదు. కేఎల్ రాహుల్ను పబ్లిక్లో అప్రతిష్టపరిచిన లక్నోను మేము మర్చిపోలేము. ఇది అదే ధోరణి. ఐపీఎల్లో ఇంతకంటే చెత్త ఫ్రాంచైజీ లేదు అని సోషల్ మీడియాలో ఒకే ఒక నినాదం మారుమోగుతుంది. గతేడాది సన్ రైజర్స్ చేతిలో ఓడిన తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయింకా కెప్టెన్ కేఎల్ రాహుల్ను పబ్లిక్లో నిందించి అరిసిన దృశ్యాలు మర్చిపోలేం. అవమానం తర్వాత రాహుల్ లక్నోని వీడి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళాడు, కానీ లక్నో బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే బిహేవియర్ డేవిడ్ మిల్లర్ పట్ల చూపిస్తుంది. ఇప్పుడు ఈ యాజమాన్యం రిషబ్ పంత్ను 27 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి అతని కెప్టెన్సీ ఇచ్చింది. మళ్ళీ ఇదే దారిలో పంత్ పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తిస్తే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. క్రికెట్లో గెలుపు ఓటమి సహజం, కానీ ఒక ఫ్రాంచైజీ విలువ దాని ఆటగాళ్ళకి ఇచ్చే గౌరవంలోనే ఉంటుంది. డేవిడ్ మిల్లర్ను ఒక ఇంటర్వ్యూ పేరుతో ఈ విధంగా అవమానపరచడం అది ఒక ఫ్రాంచైజీ క్యారెక్టర్కు అర్థం పట్టేలా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈడెన్ గార్డెన్స్లో స్వింగ్ కింగ్ భూమి ఆడతాడని అందరూ ఎదురు చూశారు. కానీ టాస్ తర్వాత బౌలింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో
భువనేశ్వర్ పేరు లేకపోవడం ఒక్కసారిగా ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. వేలం రోజుల నుండి ఆర్సీబీ అభిమానులు భువి కోసం ఎదురు చూశారు. ఎందుకంటే అతడు కొత్త బంతితో చేసే స్వింగ్ మాయాజాలం అంతా ఇష్టపడతారు. ముఖ్యంగా పవర్ ప్లేలో భువి బౌలింగ్ అంటే ప్రత్యర్థులకు మౌనమే మాట. అయితే భువనేశ్వర్ లేకుండా ఎందుకు ఆడుతున్నారో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత సమాచారం బయటకు వచ్చింది. భువికి జ్వరం వచ్చిందట. శనివారం ప్రాక్టీస్ సైతం చేయలేకపోయాడట. చివరి నిమిషంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ అతన్ని పక్క పెట్టక తప్పలేదు. ఇది కేవలం ఆర్సీబీ జట్టుకు మాత్రమే కాదు, మొత్తంగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అందరికీ నిరాశే. ఎందుకంటే కోల్కతా వేదిక అంటే పేస్ బౌలర్కు పండగ లాంటిది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే భువనేశ్వర్ ఇదివరకు ఎన్నో సంవత్సరాలుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన తర్వాత మొదటిసారి ఇతర జట్టులో అడుగుపెట్టాడు. ఎస్ఆర్హెచ్ తాము రిటర్న్ చేయకపోతే ఏకంగా 10.75 కోట్లు పెట్టి భువిని ఆర్సీబీ తమ గుటికి తెచ్చుకుంది. ఎందుకంటే ఆర్సీబీకి చాలా సంవత్సరాలుగా ఇలాంటి కొత్త బంతితో సెన్సేషనల్ క్రియేట్ చేసే బౌలర్ అవసరం ఉంది. ఎట్టకేలకు భువి రూపంలో ఆ ఆశ నెరవేరినట్టయింది. కానీ మొదటి మ్యాచ్లోనే ఇలా జ్వరం కారణంగా బరిలో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే. రాబోయే మ్యాచ్లో భువి దుమ్మురేపుతాడా? ఆర్సీబీ బౌలింగ్ను మరింత స్ట్రాంగ్గా నిలబెట్టే ప్లేయర్గా మారతాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇదిలా ఉండగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మొదలైంది. కానీ ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరగనున్న సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ముందు ముంబై అభిమానుల గుండెల్లో మాత్రం ఒక ఆందోళన. ఎందుకంటే గత 13 సీజన్లుగా ఒక చేదు రికార్డు వారిని వదలడం లేదు. ముంబై ఇండియన్స్ ఏదైనా టైటిల్ గెలుస్తుందేమో కానీ తొలి మ్యాచ్లో గెలుస్తుందా అనే అనుమానం మిగిలిపోతుంది. 2012 చివరి సీజన్ మాత్రమే మొదటి మ్యాచ్లో విజయాన్ని ముంబై చూడగలిగింది. ఆ తర్వాత 2013 నుంచి ప్రతి సీజన్ ఆరంభ మ్యాచ్లను ఓడిపోతూనే వస్తుంది. అద్భుతం ఏమిటంటే మొదటి మ్యాచ్లో ఓడితే సీజన్ ముగింపు టైటిల్తోనే అనే ఒక విశ్వాసాన్ని కూడా ఫ్యాన్స్లో కలిగించాయి. కానీ గత 4 ఏళ్లుగా ఆ సెంటిమెంట్ కూడా ఫలించట్లేదు. ఇప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా సస్పెన్షన్తో దూరం, బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో లేని పరిస్థితి. ఇలాంటి దశలో ముంబై జట్టుకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత సూర్యకుమార్ యాదవ్ భుజాల మీద పడింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ చెన్నైలో తమ అభిమానులు ముందే ఆడడంతో మరింత బలంగా ఉంది. మొత్తానికి ముంబై అభిమానుల గుండె దడదడలాడుతుంది. ఈసారి తొలి మ్యాచ్లో కూడా ఓడుతారా, లేక ఆ చెత్త రికార్డును బ్రేక్ చేస్తారా, లేదా ఫ్యాన్స్కి ఫేవరెట్ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే ఆరంభంలో ఓడి ముగింపులో ట్రోఫీ ఎగరేస్తారా? ఫ్రెండ్స్, ఈసారి ముంబైకి శుభారంభం దక్కుతుందా, లేదా ఈ చెత్త రికార్డు మరోసారి రిపీట్ అవుతుందా? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.